నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా గూడూరు పట్టణ వాస్తవ్యుడు పారిశ్రామికవేత్త పట్టణ అభివృద్ధిని ఆకాంక్షించే కనుమూరి హరిచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరటం ఆనందంగా ఉందని ఆయన రాకను తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యులు సాదరంగా ఆహ్వానిస్తున్నామని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం తూర్పు వీధిలోని వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కనుమూరి హరిచంద్రారెడ్డి నివాసంలో ఆయనను సునీల్ కుమార్ మరియు టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గూడూరు పట్టణానికి చెందిన కనుమూరి హరిచంద్రారెడ్డి వైసీపీని వీడి మాజీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా హరిచంద్రారెడ్డి నివాసంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు హరిచంద్రారెడ్డిని కలిసి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ హరిచంద్రారెడ్డి పార్టీలో చేరటంతో పట్టణంలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. కనుమూరి హరిచంద్రారెడ్డి మాట్లాడుతూ రేపు జరగబోయే ఎన్నికలు నియంతృత్వానికి ప్రజాస్వామ్యానికి జరుగుతున్నాయని ఈ యుద్ధంలో తెలుగుదేశం పార్టీ గెలుపు ద్వారా ప్రజాస్వామ్యం గెలుస్తుందని అన్నారు. తాను మార్గదర్శకుడిగా భావిస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న తరుణంలో తాను కూడా ఆయన అడుగుజాడల్లో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని, గూడూరు నియోజకవర్గంలో పాసం సునీల్ కుమార్ విజయానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు భాస్కర్ రెడ్డి, కిరణ్ కుమార్, శ్రీనివాసులు, చెంచు రామయ్య, వాసిలి ప్రవీణ్ కుమార్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అలాగే మన నెల్లూరు జిల్లా ఆణిముత్యం సేవారంగంలో, ఆధ్యాత్మిక రంగంలో మా అందరికీ ఆదర్శప్రాయులు. అదేవిధంగా ఏ మంచి కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా తలపెట్టినా కూడా తాను ముందరుండి అందరినీ నడిపించేటటువంటి అజాత శత్రువు మా అన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి ఈరోజు కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి ఆయన బయట వచ్చి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయన నాకు చాలా ఆప్తులు. 1999 నుంచి అన్నతో నాకు అనుబంధం ఉంది. అన్నని నేను అన్న అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకోవడం, 3 రోజుల క్రితం వారిని కలవడం, ఇదే విషయాన్ని సోదరుడు పాసం సునీల్ కుమార్ గారికి తెలియజేయడం, వారు కూడా మనస్ఫూర్తిగా ఎప్పటి నుంచో నన్ను రానా అని పిలుస్తున్నాడు, కానీ చాలా ఆప్యాయతతో అనురాగంతో నన్ను పార్టీలోకి ఆహ్వానించినందుకు పాసం సునీల్ కుమార్ గారికి, చంచురామయ్య గారికి, పులిసేనన్నకి, శివాకి, భాస్కర్ రెడ్డి గారికి, కిరణ్ అన్నకి, అలాగే ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ నమ్మకాన్ని ఒమ్ముగా నేను నా శాయశక్తులా కృషి చేసి గూడూరు నియోజకవర్గంలో మినిమం 30,000కు పైబడి మెజార్టీ పనిచేసి పాసం సునీల్ కుమార్ గారిని దగ్గరుండి గెలిపించుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. అలాగే రాష్ట్రానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అహంకారానికి, ఆత్మగౌరవానికి జరుగుతున్న యుద్ధం. అలాగే నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి జరుగుతున్న యుద్ధం. ఇందులో ప్రజాస్వామ్యానికి గెలుపు ఉంటుందని నేను భావిస్తున్నాను. అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ నమ్మకాన్ని ఒమ్ముగా నేను నా శాయశక్తులా కృషి చేసి గూడూరు నియోజకవర్గంలో మినిమం 30,000కు పైబడి మెజార్టీ పనిచేసి పాసం సునీల్ కుమార్ గారిని దగ్గరుండి గెలిపించుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. అలాగే రాష్ట్రానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అహంకారానికి, ఆత్మగౌరవానికి జరుగుతున్న యుద్ధం. అలాగే నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి జరుగుతున్న యుద్ధం. ఇందులో ప్రజాస్వామ్యానికి గెలుపు ఉంటుందని నేను భావిస్తున్నాను. అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. ఈరోజు పెద్దలు, గూడూరు వాస్తవ్యులు, లోకల్ అంటే ఇష్టపడే మా హరిచంద్రన్న ఈరోజు తెలుగుదేశం పార్టీలో పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం నిజంగా మేము తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ నుంచి, జిల్లా కమిటీ నుంచి, టౌన్ కమిటీ నుండి, యువత నుంచి అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఎందువల్లంటే అలాంటి మంచివాళ్ళు తెలుగుదేశం పార్టీకి చాలా అవసరం. ఎందువల్లంటే గౌరవం అనేది వైఎస్ఆర్ పార్టీలో లేదు. దానికి నిదర్శనమే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు తెలుగుదేశం పార్టీకి రావడం, అలాగే మాంగుంట శ్రీనివాస్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి రావడం, అలాగే అన్న హరిచంద్రన్న కూడా ఈరోజు ఆ గౌరవం అక్కడ లేకపోకనే ఈరోజు ఈ పార్టీలో చేరాలని అనుకుంటున్నాను. అంతకన్నా ముఖ్యంగా నేను చెప్తున్నానంటే అన్నకి లోకల్ అంటే ఇష్టం. ఈరోజు తెలుగుదేశం పార్టీ లోకల్గా నాకు టికెట్ ఇచ్చింది కాబట్టి అన్నది నాది ఈనాటి అనుబంధం కాదు. ఎప్పటి నుంచి కూడా అన్న గూడూరు టౌన్లో ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు, అందరికీ ఉపయోగపడే విధంగా చేశారు, ఎంతోమందికి చదువు చెప్పేందుకు సాయం కూడా చేశారు. నాకు కూడా పర్సనల్గా చాలా సాయం చేశాడు. ఎందుకు చెప్పాలంటే వాస్తవాలు ఒప్పుకోవాలి ఎక్కడైనా కానీ. కాబట్టి అలాంటి మంచి మనిషి ఉంటే ఎంతోమంది పేదవాళ్ళకి ఉపయోగపడేటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు నుండి 11 గంటల పైన నుంచి అన్న కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిగా జాయిన్ అవుతున్నారు. ఖచ్చితంగా మా పెద్దలందరి సహకారంతో అన్న ఈ గూడూరులో మొత్తం తిరిగి ఖచ్చితంగా అందరినీ మీకు ఉన్న అభిమానులు అట్టాటే కదన్నా గూడూరులో, కాబట్టి వాళ్ళందరినీ కూడా దయచేసి తెలుగుదేశం పార్టీ వైపు తీసుకుని రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హృదయపూర్వకంగా హరిచంద్రన్ని తెలుగుదేశం పార్టీకి ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారాలు. 2/3/2024 శనివారం రోజు ఉదయం 11 గంటలకి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మాజీ రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో
గూడూరు నియోజకవర్గం గూడూరు పట్టణ కాపురస్తు కనుమూరు హరిచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాం. మేము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాం. తిరుపతి పార్లమెంటుకు గూడూరు శాసనసభకు జరుగు ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి పాసిం సునీల్ కుమార్ గారి గెలుపుకు సాయశక్తులా కృషి చేసి ఆయన్ని ఎన్నికల్లో గెలిపించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని, అదేవిధంగా మనతో భాగస్వామ్యం పంచుకొని చేసిన కనుమూరు హరిచంద్రారెడ్డి మీద తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కనుమూరి హరిచంద్రారెడ్డి గారిని మేమందరం కూడా సునీల్ కుమార్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాము. ఈరోజు 11 గంటలకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన పార్టీలో చేరేటట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. మన హరిచంద్రన్న పూర్తి స్థాయిలో ఈ 45 రోజులు ఇక్కడే ఉండి పనిచేసి సునీల్ కుమార్ని భారీ మెజారిటీతో గెలిపిస్తారని చెప్పనని ఈరోజు చాలా సంతోషంగా ఉంది. హరిచంద్రన్న మన పార్టీలో చేరటం, చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈరోజు ఆయన పార్టీలో చేరుతున్నారు. ఆయన్ని మా మాజీ ఎమ్మెల్యే రేపు కాబోయే ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ గారి అధ్యక్షులను ఆహ్వానిస్తున్నాము. ఆయన ఇప్పుడు మన భాస్కర్ చెప్పినట్టు ఆయన ఈ 2 నెలలు ఖచ్చితంగా అందరికి అందుబాటులో ఉండి మన సునీలను గెలిపించాలని కోరుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి హరిచంద్రన్న గారు రావడం చాలా శుభ పరిణామం. రేపు రాబోయే రోజుల్లో గూడూరు నియోజకవర్గం వ్యాప్తంగా అన్నకున్న అభిమానులందరూ కలిసి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి తెలుగుదేశం అభ్యర్థి అయినట్టు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారిని గెలిపించుకోవాలి. గత ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలను సంపూర్ణంగా నెరవేర్చి రాష్ట్ర చరిత్రలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు పరిధిలో 20.80 లక్షల రూపాయలతో నిర్మించిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ను 17 లక్షల రూపాయలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ భవనాన్ని మంత్రి కాకాని చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యశాఖ అధికారి పెంచలయ్య, జడ్పీటీసీ నిర్మలమ్మ, స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఒక మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఏర్పాటు చేసి ఇక్కడే నివాసం ఉండేటువంటి విధంగా ఈరోజు చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యం ఆంధ్ర రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఆలోచన చేశాడా అనేటువంటి ఈ సందర్భంగా మనం అందరం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎవరికి రానటువంటి ఆలోచన, ఎవరు చేయనటువంటి ఆలోచన
అర్ధరాత్రో అపరాత్రో పేదలు ఉండేటువంటి కాలనీలో ఏదైనా చిన్న ఇబ్బంది ఏర్పడితే మీరు నేరుగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి పోతే అక్కడ వైద్యులు ఉండకపోవచ్చు, లేదా మీరు నేరుగా నెల్లూరు పెద్ద ఆసుపత్రికి పోవాల్సినటువంటి పరిస్థితి అవచ్చు. అటువంటి ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా సరే నేరుగా మీకు కూతురు దూరంలో పిలిస్తే పలికేటువంటి విధంగా ఈరోజు ఈ వైద్య కేంద్రాన్ని, ఆరోగ్య కేంద్రాన్ని ఈరోజు మనం ఏర్పాటు చేసుకోగలిగాము అంటే ఈ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధికి ఎంత పెద్దపీట వేస్తుందని చెప్పడానికి ఈ రోజు మనం ఇక్కడ నిర్మించుకున్నటువంటి ఈ ఆరోగ్య కేంద్రం ఒక ఉదాహరణ అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు చూస్తే అనేక సందర్భాలు చెప్పాం. పొదలకూరు గ్రామ పంచాయతీకి సంబంధించి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాము, ఎంత మేర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని పొదలకూరు గ్రామ పంచాయతీకి సంబంధించి చూస్తే దాదాపుగా 45 కోట్ల రూపాయలు నేను రెండోసారి శాసనసభ్యుడిగా మంత్రిగా ఈ ఒక్క పొదలకూరు గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు గ్రామానికి సంబంధించి చూస్తే ఎక్కడ మట్టి రోడ్డు అనేటువంటిది కనిపించకుండా, ఇంతకు ముందు ఈ కేఆర్ఆర్ నగర్కి వస్తే పాపం ఆడవాళ్ళందరూ పరిగెత్తుకు వచ్చేవాడు. అక్కడ రోడ్డు ఉంది, మాకు రోడ్డు లేదు. ఇక్కడ కాలువ ఉంది, మాకు కాలువ లేదు. అక్కడ నీటి కూడా ఉంది, మాకు నీటి కూడా లేదు. అవన్నీ ఆలోచన చేసి మన ప్రభుత్వం వస్తే ఎవరికి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పాం. అందులో భాగంగా సమగ్రంగా సంపూర్ణంగా మట్టి రోడ్డు అనేటువంటిది కనిపించకుండా పేదలు నివసించేటువంటి ఈ కేఆర్ఆర్ నగర్లో పూర్తి స్థాయిలో సిమెంట్ రోడ్డు నిర్మాణం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఇది మా తండ్రి రమణారెడ్డి గారి పేరుతో పెట్టినటువంటి కాలనీ. పాపం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అభిమానంగా ఈ రోజు కూడా ఈ కాలనీ దానంతటా అదే పిలుచుకోవడం మొదలుపెట్టారు. దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఒకరు పేరు పెట్టి పిలవలేదు. ఎవరో ఇది కాకాని రమణారెడ్డి నగర్ అంటే అందరూ రమణారెడ్డి నగర్ రమణారెడ్డి నగర్ రమణారెడ్డి నగర్ అని చెప్పి స్థానికంగా ఉండేటువంటి గ్రామస్తులే దీనికి పేరు పెట్టుకున్నటువంటి నేపథ్యం. సాధారణంగా ఎవరో ఒకటి వచ్చి దీనికి మనం ఈ పేరు పెడదాం కాబట్టి ఈ పేరు పెట్టి మనం దీన్ని తీసుకున్నాం, ఈ పేరు చెప్పడం సాధారణమైనటువంటి విషయం. ఎవరు చెప్పకుండానే గ్రామస్తులు ఉన్నటువంటి వాళ్ళే రమణారెడ్డి నగర్ కేఆర్ఆర్ నగర్ అని చెప్పి పెట్టడం ప్రారంభించి ఈరోజు ఈ కేఆర్ఆర్ నగర్ అనేటువంటి దానికి గౌరవం గుర్తింపు తీసుకొచ్చేటువంటి విధంగా అన్ని రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని మనం పూర్తి చేయడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం. దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి సభ్యుల సహకారంతో భక్తులకు మరెన్నో సేవలు అందించేందుకు కృషి చేస్తామని శ్రీ ధర్మరాజుల స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి నవీన్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ ద్రౌపదీదేవి సమేత శ్రీ ధర్మరాజుల స్వామివారి దేవస్థానం నూతన పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు. గూడూరు పట్టణంలోని శ్రీ ద్రౌపదీదేవి సమేత శ్రీ ధర్మరాజుల స్వామివారి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి చైర్మన్గా తిరిగి రెండవసారి శ్రీనివాసులు నియామకమయ్యారు. ఆయనతో పాటు మొత్తం 9 మంది సభ్యులు దేవస్థానం ఈవో నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం నిర్వహించారు. దేవస్థానం ప్రధాన అర్చకుడు వాచస్పతి దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరిపించి ఆశీర్వాదం అందించారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో నవీన్ కుమార్ మాట్లాడుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు దేవస్థానం నూతన పాలక మండలి సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించామని తెలిపారు. దేవస్థానం నూతన పాలక మండలి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసులు మాట్లాడుతూ తాము పాలక మండలి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ప్రతిరోజు దేవస్థానంలో 50 మందికి అన్నదాన కార్యక్రమం నిరాటంకంగా జరుపుతున్నామని తెలిపారు. గూడూరు పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజ స్వామివారి దేవస్థానం ఈరోజు ఎండోమెంట్ కమిషనర్ గారు నూతనంగా 9 మంది సభ్యులతో ధర్మకర్తల మండలి నియామకం చేయడం జరిగింది. వారి యొక్క ఆదేశాల అనుసారం ఈరోజు ఉదయం 8 గంటలకు నూతనంగా ఏర్పాటు చేయబడినటువంటి ధర్మకర్తల మండలి సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఆ ధర్మకర్తల మండలి సభ్యులు వాళ్ళల్లో ఒకరైనటువంటి శ్రీ బొమ్మిడి శ్రీనివాసులు గారిని చైర్మన్గా నియమించడం జరిగింది. గూడూరు పట్టణంలో ఉన్నటువంటి శ్రీ ధర్మరాజు స్వామి దేవస్థానం నందు పాలక మండలి సభ్యులుగా బొమ్మిడి శ్రీనివాసులు, దువ్వూరు వినయ్ కుమార్ రెడ్డి, మందిపాటి శ్రీనివాసులు, సోదింపాక సంపూర్ణమ్మ, రాపూర్ శాంతి, బండి విజయమ్మ,
అదేవిధంగా పల్లం వెంకటరత్నమ్మ, గుబ్బా నరసింహారావు గారు గతంలో 7 మంది సభ్యులుగా ఉన్నటువంటి పాలక మండలిని ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు సామాజిక న్యాయంలో భాగంగా 9 మంది సభ్యులుగా పెంచి దీంట్లో 50% రిజర్వేషన్ మహిళలకి కల్పించినందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మా చేత ప్రమాణ స్వీకారం చేయించినటువంటి ఈఓ నవీన్ కుమార్ గారికి, ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ గూడూరు పట్టణంలో ఉన్నటువంటి శ్రీ ధర్మరాజ స్వామి దేవస్థానం చాలా గొప్ప ప్రాముఖ్యత కలిగినటువంటి దేవస్థానంగా మేము చిన్నప్పటి నుంచి నిర్ణయం జరిగింది. దాంట్లో భాగంగా మమ్మల్ని ఈరోజు 2వ దఫ, గతంలో ఒకసారి మేము పాలక మండలి సభ్యులుగా 7 మంది ఇక్కడ ఉన్నటువంటి పాతవారు మరియు కొత్త వారిగా ఒక 2 మాకు ఎగస్ట్రా వచ్చినందుకు వాళ్ళ సమక్షంలో గతంలో ఈ ఆలయ అభివృద్ధికి ఎవరైతే కృషి చేశారో అదేవిధంగా ఈసారి కూడా ఈ దేవస్థానం యొక్క ఆస్తుల్ని పరిరక్షిస్తూ ఒక బాధ్యతగా మాకు పదవి వచ్చిందని ఆ పదవిని దుర్వినియోగం చేయకుండా ఒక బాధ్యతగా మేము వ్యవహరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మాకు ఈ యొక్క పదవులు రావడానికి ముఖ్య కారకులైనటువంటి దేవాదాయ శాఖ మార్చిలు శ్రీ కొట్టు సత్యనారాయణ గారు, అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు శాసన మండలి సభ్యులు మేరిగు మురళీధర్ గారు, మరొక పెద్దలు గౌరవనీయులు వెలసిరి గోపాల్ రెడ్డి గారు, కనక దేవస్థానం గారు, మీరారెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు నాగులన్న, వీళ్ళందరి సహకారంతో మేము ఈరోజు ఈ యొక్క పాలక మండలికి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా పాలక మండలి సభ్యులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు నా తరపున తెలియజేస్తున్నాను. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు పలు సమస్యలు తెలియజేస్తున్నారని, స్థానికులను చెప్పుకుంటున్న వైసీపీ నాయకులకు సమస్యలు కనపడటం లేదని గూడూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి వెల్లడించారు. ఫోటో లేవు. 15వ వార్డుకి రవీంద్రనాథ్ గారు ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాంను ఏర్పాటు చేయడం ఎన్నో నుంచి 1.5 నెలల నుంచి మేము ప్రోగ్రాం మొదలుపెట్టాము. వెళ్ళిన ప్రతి ఒక్క వార్డులో మాకు ఎదురయ్యే ప్రతి ఒక్క సమస్య మీకు చెప్తానే ఉన్నాను. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తానే ఉన్నాను. రోడ్ల సమస్య కానీ, కాలువల సమస్య కానీ, లైట్ల సమస్య కానీ, ముఖ్యంగా నీటి సమస్య చాలా ఇబ్బంది పడుతున్నారు ఆడవాళ్ళు. ఒకవేళ నీళ్లు ఒక రోజు రాకపోతే 2-3 రోజుల దాకా నీళ్ళు రాని పరిస్థితి. ఈ విధంగా ఈరోజు మున్సిపాలిటీ ఈ విధంగా ఉంది. అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది, నాయకత్వం వాళ్ళ చేతుల్లో ఉన్నారు. ఇప్పుడు అభ్యర్థి అయినటువంటి ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. కానీ ఈ సమస్యలన్నీ ఇన్ని రోజుల నుంచి ఆయన తెలియదా? మేము అడుగుతున్నాం. ఆయన నాన్ లోకల్ అంటే ఆయన చాలా బాధపడుతున్నాడే. లోకల్గా ఉండే వ్యక్తి అయితే ఈరోజు ఆడబిడ్డల సమస్య పరిష్కరించేవాడు కాదా? అదేవిధంగా రోడ్డు సమస్యలు కనీసం కొద్ది రోడ్లను వేసే పరిస్థితి చూస్తుండేది కాదా? ఆలోచించండి. మీరు నాన్ లోకల్ కాబట్టి మీరు ఈ సమస్యలు మీరు పట్టించుకోవటంలా. ఇంకా ఏడైతే విపరీతమైన దోమలు, అస్సలు బయటికి రాని పరిస్థితి, తలుపులు మూసేసుకొని భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ గూడూరు పట్టణం అనేది ఉంది. ఈ సమస్యలన్నీ తీర్చాల్సిన బాధ్యత మీది కాదా? మున్సిపాలిటీ మీ చేతిలో ఉంది, నాయకులు మీ చేతిలో ఉన్నారు, అధికారులు మీ చేతిలో ఉన్నారు. ఏమి మీకు పట్టం లేదా? నేను ఇప్పుడు చెప్పేసరికే మీకు అంత బాధ, అంత కష్టం కలుగుతుంది. మీరు నిజంగా నాన్ లోకలే, మేము లోకల్. మేము చెప్తున్నాం, మా గూడూరు అడ్రస్ మీకు తెలుసు. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి నా భర్త గారు అడ్రస్ తెలుసు. 30 సంవత్సరాల నుంచి నా భర్త గారు మీ కళ్ళ ముందే ఉన్నారు, మీ కళ్ళ ముందే ఉండి పనిచేస్తూ ఉన్నారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే తెలుగుదేశం గవర్నమెంట్లో మేము ఈ వార్డులో తెలుగుదేశం
తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా చేసినటువంటి పథకాల గురించి చెప్పాలంటే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇద్దరికి 2,30,000 లెక్కన ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రోడ్లు 7 రోడ్లు 25,30,000 లెక్కన ఇక్కడ రోడ్లు వేయడం జరిగింది. ఒక బోర్ వేయడం జరిగింది. 88 టిట్కో ఇంటి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎన్నో పథకాలను మేము ఈరోజు ఇంత చేయగలిగాం. ఇవన్నీ మేము చేయగలిగామంటే తెలుగుదేశం గవర్నమెంట్లోని. అదేవిధంగా మీరు చెప్పాలంటే చెప్పండి, మేము ధైర్యం ఉంటే మేము చేసాము, కనీసం అట్లీస్ట్ కాలం కట్టామన్నా చెప్పండి. అది చెప్పే ధైర్యం లేదు, మళ్ళీ గుర్తు మాటలతో మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. కానీ భయపడేది లేదు, జంకేది లేదు, ఎవరు జంకేది లేదు, ఎవ్వరు భయపడేది లేదు. ప్రతి ఒక్కరు ధైర్యంగా ఎప్పుడెప్పుడు ఓటేద్దామా అనేటువంటి నిర్ణయంతో ముందున్నారు కనుక తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని యువత టీడీపీలోకి స్వచ్ఛందంగా వస్తున్నారని గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గాంధీనగర్కు చెందిన యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి యొక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని నమ్మి అనేక మంది పార్టీలోకి వస్తున్నారని అన్నారు. పార్టీలో చేరిన యువత పార్టీ అందించబోయే పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. యువ నాయకులు నారా లోకేష్, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై నమ్మకంతో రాష్ట్ర వ్యాప్తంగా యువకులు టీడీపీ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారని తెలిపారు. అందరూ కష్టపడి పనిచేసి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, ఇజ్రాయెల్, మస్తాన్ నాయుడు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా యువత తండోపతండాలుగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. దానికి కారణం మాకైతే తెలుసు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి అర్థం కావట్లేదు. ఇదేందయ్యా బాబు, మా మీటింగ్ రావాలంటే మేము డబ్బులు ఇచ్చామని కోరుకున్నాము. చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ కానీ, లోకేష్ బాబు మీటింగ్ కానీ, అలాగే మన రియల్ హీరో పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ కానీ జనాలు ఏ విధంగా పోతున్నారో వాళ్ళకి అర్థమయ్యే పరిస్థితి కాదు. ఎందుకు చెప్తున్నామంటే గతంలో యువత తెలుగుదేశం పార్టీ కొద్దిగా దూరంగా ఉండేది. ఈరోజు నారా లోకేష్ బాబు గారి పాదయాత్ర, అలాగే మన హీరో పవన్ కళ్యాణ్ గారు యొక్క గ్లామర్, అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం, మూడు కలిసి యువతకి ఒక నమ్మకం ఏర్పడింది. మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మన భావితరాలకి భవిష్యత్తు అనేటువంటి విషయం పూర్తిగా అర్థమై ఈరోజు యువత వస్తున్నారు. గతంలో అయితే ఏ యువత ఫోన్ తీసుకున్నా రావాలి జగన్, రావాలి జగన్, రావాలి జగన్ పాట వినిపించేవాడు. ఈరోజు అదే యువత పోవాలి జగన్, పోవాలి జగన్ అని చెప్పి అందరూ అనుకునే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే అందరూ నిర్ణయించండి, రాష్ట్రంలో ఎవరిని వదలలా, చదువుకున్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు వదిలే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మీరంతా చదువుకున్నటువంటి పిల్లలు, అలాగే మొదటి ఓటు వచ్చేటువంటి పిల్లలు, ఎందుకంటే మీరు ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, ఈ రాష్ట్ర భవిష్యత్తు మారాలన్నా మీరులో ఖచ్చితంగా విప్లవం రావాల్సిన అవసరం. ఆ విప్లవం సునామీలో మీ ఓటు ఎవరికి వేయాలో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం. ఈరోజు ప్రతి ఒక్కరి పైన దాదాపు 3 లక్షల 4 లక్షల అప్పు మీ పైన ఉంది, ఇంట్లో మీ కుటుంబ సభ్యుల మీద ఉంది. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ కౌన్సిలర్ శివకుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సునీల్ కుమార్ శివకుమార్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి శివకుమార్ చేత కేక్ కట్ చేయించి టీడీపీ నాయకులకు పంపిణీ చేయించారు. పట్టణ పరిధిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, శివకుమార్ అనుచరులు, అభిమానులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు, టీడీపీ నాయకులు రవీందర్ రెడ్డి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కోట మండలంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో 4వ విడత ఆసరా కార్యక్రమం ఏపీఎం రత్నయ్య ఆధ్వర్యంలో ఏరియా కోఆర్డినేటర్ చంద్రబాబు సమక్షంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ మరియు ప్రభుత్వ విప్ డాక్టర్ మేరిగ మురళీధర్, పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి విచ్చేశారు. వీరు ఇద్దరూ మాట్లాడుతూ ఏ దేశంలో జరగని విధంగా మన జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ఆయన అన్నారు. నవరత్నాలలో భాగంగా 99% మాటిచ్చిన విధంగా అన్నీ నెరవేర్చారని అన్నారు. కోట మండలానికి 4వ విడత 686 సంఘాలకు గాను 6778 మంది సభ్యులకు 5,38,00,000 రూపాయలు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దాసరి అంజమ్మ, నల్లపురెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, ఎర్రటిపల్లి మధుసూదన్ రెడ్డి, దువ్వూరు వెంకటరమణారెడ్డి, షనీల్ రెడ్డి, దేవారెడ్డి నాగూర్ రెడ్డి, చిల్లకూరు సాయిరెడ్డి, రాధాకృష్ణారెడ్డి, ఉలవకాయల ప్రసాద్, ఉప్పల ప్రసాద్ గౌడ్, వైకాపా నాయకులు, కార్యకర్తలు, సీసీలు, వివోఏలు, గ్రూప్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చేయాలన్నా కూడా వాళ్ళ ద్వారా వెళ్తే తప్ప జరగని పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు జగనన్న ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి వాలంటీర్ నియమించడం జరిగింది. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా గాంధీజీ కళ్ళ కన్నా రాష్ట్రంగా తీసుకురావాలని చెప్పి సచివాలయ వ్యవస్థని మన ఇళ్ల ముందరే తీసుకొచ్చి ఒక హెల్త్ సెంటర్ కట్టడం, అదేవిధంగా రైతులకు సంబంధించి రైతు భరోసా కేంద్రాన్ని నిర్మించడం, ఒక సచివాలయ వ్యవస్థను కూడా తీసుకొచ్చి మనకి ఏ కాగితం కావాలన్నా కూడా మండల కేంద్రానికి వచ్చే పని లేకుండా మన గ్రామాల్లోనే గ్రామ సచివాలయం నిర్మించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మనం చూసాం 2 సంవత్సరాలు కోవిడ్ తో బాధపడ్డాం. ఆ రోజు ఈ రోజు వ్యక్తులతో కూడి మీ ముందుకు వచ్చి ఓటు అడిగేదానికి వస్తున్న వ్యక్తులు ఎవ్వరు కూడా మనకు కనబడలేదు. ఒక్క జగనన్న మాత్రమే కనబడ్డాడు. ఆ రోజు ఇదే వాలంటీర్ల ద్వారా మన గడపల దొక్కి మన కుటుంబాల బాగోగుల కోసం జగనన్న మనుబోలు గ్రామంలోని చర్లోపల్లి రైల్వే సమీపంలో వెలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు లక్ష్మీనారాయణ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన గంధళ్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆపద మొక్కుల వాడే వెంకయ్య, భక్తులండగా నిలిచిందే వెంకయ్య, గొలగముడి క్షేత్రాన వెంకయ్య, ఎంతో దయగల్ల దేవుడే పోయమ్మ. ఆపద మొక్కుల వాడే వెంకయ్య, భక్తులండగా నిలిచిందే వెంకయ్య, గొలగముడి క్షేత్రాన వెంకయ్య, ఎంతో దయగల్ల దేవుడే పోయమ్మ. ఆపద మొక్కుల వాడే వెంకయ్య, భక్తులండగా నిలిచిందే వెంకయ్య. ఆంధ్రప్రదేశులో నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు తాలూకా నాగుల వెల్లటూరు గ్రామంలో వెంకయ్య స్వామి జన్మించేను. ఆంధ్రప్రదేశులో నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు తాలూకా నాగుల వెల్లటూరు గ్రామంలో వెంకయ్య స్వామి జన్మించేను. ధర్మాన్ని కాపాడ వెంకయ్య పిచ్చివాడిగా మిదిలేను ఓయమ్మ. అజ్ఞానం ఉన్నట్టి పిచ్చి ప్రజలను జ్ఞానుల చేసిందే మాయమ్మ. ఆపద ముక్కుల వాడే వెంకయ్య, భక్తులండగా నిలిచిందే వెంకయ్య.
పల్లె పల్లె ప్రజల మేలు కొలిపినాడు తంబూర మీటూతు బోధ చెప్పినాడు ఎన్నెన్నో లీలాలు ప్రజలకు చూపుతూ పల్లె పల్లె. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.